బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఓయూలో ఘనంగా నిర్వహించారు. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ సుమారు 350 సంవత్సరాల క్రితమే సామాజిక అసమానతలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను దోపిడీ చేస్తున్న ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా సబ్బండ కులాలతో కలిసి పోరాడారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండి తమ ఓట్లు తమ వారికి వేసుకొని రాజ్యాధికారం కోసం కృషి చేయాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి గౌడ్ పేర్కొన్నారు. నేడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ యొక్క 376వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి వివిధ విద్యార్థి సంఘాల నాయకులందరూ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్కు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మేము ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వేదిక ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ యొక్క ఆయన యొక్క వర్ధంతి జయంతులను అధికారికంగా జరుపుతున్నాయి. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహావిష్కరణ జరుగుతుంది, సంతోషం. కానీ ఆయన పుట్టిన ఏదైతే జిల్లా ఉన్నదో జనగామ జిల్లాకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జిల్లా నామకరణం చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారికంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి బీసీలకు సప్లాను, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్స్, బీసీలకు అందరికీ వాళ్ళ విద్యా ఉపాధికి రాజకీయంగా ఈరోజు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించినప్పుడు మాత్రమే బీసీలకు వాళ్ళు రాజ్యాధికారం వైపుగా ప్రయాణిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. అదేవిధంగా బీసీలకు ఏదైతే మా ఆకాంక్ష ఒకటే, బీసీలను ముఖ్యమంత్రి చేసుకునే వరకు బీసీ విద్యార్థి చేసి బీసీ సంఘాలు అన్నీ కలిసికట్టుగా మేము హార్నిషల్గా పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క అప్పుడు మాత్రమే మేము నిజమైన నివాళిని ఆ యొక్క మహనీయునికి మేము ఆ రోజు అందించడం మేము భావిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈరోజు 350 సంవత్సరాల క్రితమే ఒక బీసీ బిడ్డ మొఘళ్ళ యొక్క వాళ్ళ యొక్క అరాచకాలను ఎదిరించి కళ్ళు గీస్తే ఏమొస్తుందమ్మా, కొడితే గోల్కొండ కోటను కొట్టాలని చెప్పి గీసే కళ్ళు గీత వృత్తిని వదిలిపెట్టి సబ్బండ కులాలైనటువంటి బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాలను ఎస్సీ ఎస్టీ కులాలను కలుపుకొని గోల్కొండ కోట మీద దండెత్తి 7 నెలలు పరిపాలించినటువంటి గొప్ప మానీయుడు మన యొక్క సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. ఈరోజు ఇప్పుడున్నటువంటి 350 సంవత్సరాల క్రితమే మన యొక్క రాజ్యాకాంక్ష, మన యొక్క రాజులం కావాలన్నటువంటి రాజ్యాకాంక్ష ఇప్పుడున్నటువంటి పాలకులకు లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నను మనం ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కేవలం జయంతులు వర్ధంతులు మానీయులను జరుపుకోవడమే కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా మన బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కానీ నిలబడ్డప్పుడు ఓట్లు వేసినప్పుడే ఓటు చైతన్యం ద్వారానే మన యొక్క ఐకమత్యం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి. 119 అసెంబ్లీ స్థానాలలో ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా అగ్రకులాలు ఈరోజు 57 మంది ఉన్నారు అసెంబ్లీలో. బీసీలు ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. ఎంత బాధాకరం. ఈరోజు 60% ఉన్నటువంటి బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈరోజు వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం బీసీలంతా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.